క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారు వచ్చాడు అనేటువంటి మనం ఏం తెలుసుకున్నాము? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చారు. తరువాత రక్షించుట అంటే పాపులు. కాబట్టి పాపులను రక్షించుటకు మరియు నశించిపోవుచున్న దానిని రక్షించుటకు ఆయన ఈ లోకములోనికి రావలసి వచ్చింది. ఇక రెండవది, దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా ఆయన ఈ లోకములోనికి రావలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. నేను రాలేదు. ఎందుకు వచ్చాడట? ధర్మశాస్త్రము నెరవేర్చుటకు. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకై ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఒక ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రము పవిత్రమైన ఆజ్ఞలు కలిగినటువంటిది, పవిత్రమైనటువంటిది. అట్టి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు జనాంగానికి తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆ ధర్మశాస్త్రము ఆజ్ఞలన్నీ పవిత్రమైనవే. వాటిని ఆచరించుట అనేటువంటిది ఇశ్రాయేలీల వల్ల కావడం లేదు. వాళ్ళు ఆశించకూడదు అని ధర్మశాస్త్రము చెబితే వాళ్ళు ఆశింపకుండా ఉండలేకపోతున్నారు. అంటే మానవునిలో 2 రకములైన నియమములు కనబడుతున్నాయి. ఒక నియమము పాప నియమము, రెండవది ఆత్మ సంబంధమైన నియమము. ఇక్కడ ఆదాము గారు చేసినటువంటి దాని ప్రకారముగా ప్రతి మనుష్యుడు కూడా, మీరు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదు. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను గనుక ఏలైనగా నేను చేయునది నేనెరుగను. ఇచ్చయింపనటువంటి దానినే చేస్తూ ఉన్నాడు మానవుడు. ఇచ్చయింపని దానిని చేస్తున్నాడు కనుక తను శరీరమునకు అమ్మబడినటువంటి వాడుగా ఉన్నాడు. శరీర కార్యములను చేసేటువంటి వాడుగా ఉన్నాడు. వాడు పాపమునకు అమ్ముడు పోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకని ధర్మశాస్త్రం 12వ వచనం చూడండి. ధర్మశాస్త్రం అనేదేమో, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనది ఉన్నది. ఆమేన్. కాబట్టి చాలమ్మా. కాబట్టి ధర్మశాస్త్రము అనేటువంటిది పరిశుద్ధమైందే, పరిశుద్ధమైన ఆజ్ఞలు కలిగినటువంటిదే. నీతి కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనుట అనేది మాత్రం మానవునికి వల్ల కావడం లేదు. కారణం ఏంటంటే వీడు
పాపమునకు అమ్మబడినటువంటి వాడుగా ఉన్నాడు. శరీర సంబంధి. శరీరము దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి తాను చేయనుద్దేశించినటువంటిది చేయలేము. చేయలేము. తను అనుకుంటున్నాడు మేలు చెయ్యాలి ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు, కానీ కీడు చేయడమే తటస్థమవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు 22వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు ఇంకొక ధర్మశాస్త్రం వచ్చింది. ఒక ధర్మశాస్త్రము అక్షరార్థముగా మనకి కనబడుతున్నటువంటి ధర్మశాస్త్రము, అది పరిశుద్ధమైంది, ఆజ్ఞలు కలిగినటువంటిదే. ఆ ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకి అనుగ్రహించబడింది. వారు దానిని ఆచరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఆంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, ఆంతరంగ పురుషుడు. కాబట్టి ఇప్పుడు ఆంతరంగ పురుషుని బట్టి దేని యందు ఆనందించుచున్నానని చెప్పుచున్నాడు? ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను. దేవుని ధర్మశాస్త్రం అది ఎగిరిపోతుంది, పాయింట్ ఎగిరిపోతుంది. ఏ ధర్మశాస్త్రము? దేవుని ధర్మశాస్త్రం. రెండు రకాల ధర్మశాస్త్రం అని చెప్పుకున్నప్పుడు మళ్ళా ధర్మశాస్త్రం అంటే ఏదనుకోవాలి? అందుకని స్పెసిఫిక్ గా ఉంటున్నారు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రము అనేటువంటిది నీ మనస్సు మీద, మనకైతే హృదయము మీద రాయబడినటువంటిదిగా ఉంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రము. దీని యందు మనము ఆనందించేటువంటి వాళ్ళుగా ఉండాలి. కానీ మనకి కూడా వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు కనబడుతుంది. అది నా మనసునందున్న నిరంతరము నీ మనస్సునందున్నటువంటి ధర్మశాస్త్రము పోరాడి నిరంతరము పోరాడుచు పోరాటము చేస్తుంది. 23వ వచనము. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఎక్కడుంది? నందున్న ధర్మశాస్త్రం. మనస్సునందున్న ధర్మశాస్త్రము. ఇశ్రాయేలుకి ఇయ్యబడిన ధర్మశాస్త్రం ఎక్కడుంది? అక్షరార్థమైన రూపంలో ఉంది. అక్షరార్థముగా వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము. కాబట్టి ఇప్పుడు మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాటం చేయాలి. నియమం ఉంది, అది పోరాటము చేసింది. ఆగిద్దా అంటే అదేం చేస్తుందట? నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుచున్నది. కాబట్టి ఇప్పుడు ఆ నియమము మామూలుగా ఉన్న ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారందరూ కూడా చెరపట్టబడినటువంటి వారుగానే ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి వాళ్ళు, అక్షరార్థముగా ఉన్నటువంటి ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి వారందరూ కూడా ఏమైపోయారు? చెరలోనికి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచేటప్పుడు ఏం చేశాడు? చెరగా కొనిపోయి. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి వాళ్ళందరూ దేని కింద ఉన్నారు? చెరలో ఉన్నారు. కాబట్టి ఆ చెరలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకొని విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ చెరలోనికి ఎలా వెళ్తున్నారు వీళ్ళు?
పాపని శాస్త్రము పవిత్రమైందే, ఆజ్ఞలు పవిత్రమైనయే. కానీ లోపల ఇంకొక నియమం ఉంది, పాప అంతరంగ నియమం. పురుషు ఆదాము నుంచి వచ్చినటువంటి ఒక నియమం. నీ అవయవములలో ఉంది, నీ శరీరము కార్యములుగా ఉంది. అది నిన్నేం చేస్తుందంటే చెరలోనికి కూడదు తీసుకెళ్తుంది. అని నువ్వు అనుకున్నావు, మేలు చెయ్యాలి అని నువ్వు కోరుకున్నావు. కానీ ఆ అవయవములో ఉన్నటువంటి అది నిన్నేం చేస్తుంది? చెరలోనికి చేయనివ్వటం లేదు, చేయనివ్వడం లేదు. నిన్ను మేలు చేయనట్లేదు, కొన్ని ఆశింపకుండా చేయటం అనేటువంటిది కూడా జరగడం లేదు. సరే పోనీ అలా జరగకపోయింది కదా అనుకుంటే తీరా ఏం చేస్తున్నాడు? చెరలోనికి పంపిస్తాడు. గాక కీడే చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కీడు చేసినటువంటి వాడు ఆ పాపమునకు, ఆ శరీరమునకు, ఆ పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి అవుతున్నాడు. కాబట్టి పాపమునకు అమ్మబడినప్పుడు వాడికి ఇప్పుడు ఈడేమాడు? దాసుడయ్యాడు. దాసుడైనటువంటి వాడిని వాడేం చేస్తున్నాడు? చెరలోనికి తీసుకువెళ్తున్నాడు. చెరలోకి తీసుకొని. లోపలికి. కాబట్టి ఏదైతే ధర్మశాస్త్రము మానవుడిని నీతిమంతుడిగా తీర్చలేకపోతూ ఉంది. ఎందుకు అంటే ధర్మశాస్త్రం పవిత్రమైందే, కానీ దాన్ని ఆచరించేటువంటి వాడు ధర్మశాస్త్రమును అనుసరించలేకపోతూ తను శాపమునకు లోనవుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువమ్మా, 10వ వచనము. ధర్మశాస్త్రోక్త క్రియ సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర ఏమైపోయారు? గ్రంథం ధర్మశాస్త్రాన్ని అనుసరించండి అని ఆయన చెబితే, క్రియా నిజంగా సంబంధులను ధర్మశాస్త్రాన్ని ఎవడైనా కనుక అనుసరించితే నీతి ఖచ్చితంగా ధర్మశాస్త్రం వల్లనే కలుగుతుంది. కలుగుద్ది. కానీ ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా అనుసరించలేకపోతున్నారు. అందుకని ధర్మశాస్త్రాన్ని గనక దాని యందు నిలకడగా ఉండి దాని ఆజ్ఞలను అనుసరించకపోయినటువంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు ద్వితీయోపదేశ కాండం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ధర్మశాస్త్రములో నిలకడగా ఉండకుండా పోయారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఏమైపోయారు? శాపమునకు లోనైపోయారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయిన వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. కాబట్టి శాపగ్రస్తుడైపోయాడు. ఒకటి పాపమునకు అమ్ముడు పోతున్నాడు, రెండవది శాపగ్రస్తుడవుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ఆ నియమమును జయించుట మానవుని వల్ల కావడం లేదు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకములోనికి పంపి ఏ ధర్మశాస్త్రమునైతే వీళ్ళు అనుసరించలేకపోతున్నారో ఆయన ద్వారా ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మానవులు ఎవ్వరూ కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు కనుక ఇప్పుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకై ఆయన పంపబడినాడు. తండ్రి దేవుడు ఆయన పంపించాడు. ఆయన ఈ లోకములోనికి వచ్చి ధర్మశాస్త్రము ఆజ్ఞలన్నిటినీ ఆయన నెరవేర్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
అందరూ సప్పబడిపోయారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్పిన వాక్యం హల్లెలూయా. లేదా అర్థం కాకపోతే మరి ఇంకొకసారి నేను చెప్తాను. అర్థమైంది. అర్థమైంది. అర్థమైతే దేవునికి స్తోత్రాలు చెల్లించాల్సిందే. హల్లెలూయా. 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 లేకపోతే నాకు నీరసం వస్తుంది మీ వల్ల. మీరు హుషారుగా హల్లెలూయా. హల్లెలూయా. మీ పనులు చేసుకునే వాళ్ళు చేసుకోండి, కానీ మనసు మాత్రం దేవుని మీద పెట్టండి. మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చాం, కానీ ఇందాక ధర్మశాస్త్రం కింద నుండి శాపములకు లోనవటానికి రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు నేను వచ్చానని చెప్పిన ఆయన ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు అంటే, ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమయ్యున్నది. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10 చదువు. టైం లేదు, అయిపోయింది. 13వ అధ్యాయం 8 నుంచి 10 దాకా. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. ఎదుటివాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఎదుటివాడిని ఎలాగనగా ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. ఎలా అనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చెయ్యవద్దు, దొంగలివద్దు, ఆశింపవద్దు అనునయు మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇవ్వబడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకములోనికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ తన ప్రాణము పెట్టేంతగా ఆయన మనలను ప్రేమించాడు. ఇంతకన్నా ప్రేమ ఇంకెక్కడా దొరకదు. కాబట్టి ఆయన సమస్త మానవాళిని ప్రేమించాడు. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమయే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రేమ నెరవేర్చాడు. ప్రేమ స్వరూపి. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి వాడు ప్రేమను కనబరిచాడు. కనుక ఇప్పుడు ప్రేమ ద్వారా ఆయన ఇప్పుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ ద్వారా ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. ఇప్పుడు ఆ ప్రేమ అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయములో కుమ్మరింపబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా దేవుని ప్రేమ మీ హృదయములలో ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మీ హృదయములో కుమ్మరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రమును నెరవేర్చువాడే. ప్రేమను పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహిస్తున్నాడు. అక్షరార్థమైన ధర్మశాస్త్రములో అక్షరార్థమైన ధర్మశాస్త్రములో వారిని నడిపించడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించలేదు. కానీ ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రమును అనుసరించవలసినటువంటి నీకు ఆయన తన ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మ అయిన వారు నీలో ప్రేమను కుమ్మరిస్తున్నాడు. అట్టి ప్రేమను కలిగినటువంటి వాడవైతే నీవు ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి వాడుగా నీవు ఉంటున్నావు. ఆ ధర్మశాస్త్రము నీ మనసునందు రాయబడినటువంటి ధర్మ విధులన్నీ కూడా నీ హృదయంలో నీ మనసులో రాయబడుతున్నవి. ఇది పరిశుద్ధాత్మ ద్వారానే మీరు ఆయన ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడుగా మాత్రమే ఉంది. అక్షరములన్నీ నేర్చుకున్నటువంటి వానికి బాల శిక్షకుని క్రింద ఉండవలసిన అవసరము లేదు.
లేదు. కాబట్టి ఇప్పుడు మనము ధర్మశాస్త్రము క్రింద ఉండము. కానీ దేవుని ధర్మశాస్త్రము నీ మనస్సునందు రాయబడింది. అయినా కూడా ఇప్పుడు కూడా నీకు ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటములో నీవు ఆత్మానుసారంగా నడుస్తూ ఆ వేరొక నియమాన్ని నీవు జయించాలి. లేకపోతే ఆ నియమము నిన్ను చెరబట్టుకొని పోతుంది, పాపానికి అమ్మేస్తుంది, శరీర కార్యములకు లోబడిపోతావు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తన ప్రేమను కనబరిచి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తన ఆత్మను మనకు అనుగ్రహించి ఆత్మ ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని మనలో రాయించి మనలో ప్రేమ అనేది, దేవుని ప్రేమ అనేది కలుగ చేసి దేవునితో సమాధానపరిచి మనము దేవుని కృపలో ముందుకి కొనసాగటానికి ఆత్మైన వారు మనకు సహాయము చేయుచున్నారు. ఆ చెర నుంచి మనకి విడుదల అనేది కలుగ చేస్తున్నారు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఆ ధర్మశాస్త్రము అనేటువంటి దాని నుంచి సమస్త మానవాళిని, మరి విశేషముగా ఇశ్రాయేలుని విడిపించి ఆత్మ నియమమును మనకు అనుగ్రహించటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. దేవుని మహిమ కలుగు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ధర్మశాస్త్రమును ఆచరించలేక నువ్వు చెరలోనికి పోతూ ఉంటే, పాపమునకు అమ్ముడు పోతుంటే, శరీరానికి లోబడిపోయినటువంటి వారిగా వేరొక నియమానికి నువ్వు లోబడిపోయినటువంటి నిన్ను విడిపించటానికి లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నిన్ను విడిపించటానికి ఆయన ఈ లోకములోనికి వచ్చెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 74 మంది వచ్చారు. కొంచెం ఎర్లీగా వస్తే షార్ట్ మెసేజ్ కూడా వినవచ్చును. లాస్ట్ లో వచ్చి దేనికి వస్తారు? కాబట్టి కొంచెం ఓపిక చేసుకోండి. చలికాలం అయినా కూడా పర్లేదు, చలికాలమైనా కూడా పర్వాలేదు. దేవుని వాక్యం వినటానికి వేగిర పడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇష్టం లేకపోతే ఆగిపోండి, పర్వాలేదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా రాకండి. మీరు రాకపోతే ఇక్కడ మాకు చందాలు తగ్గిపోతాయి, లేకపోతే మాకు డబ్బులు రావని మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు దేవుని వాక్యము వినాలి, విశ్వసించాలి, రక్షింపబడాలి, నిత్య జీవం పొందాలి, ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోవాలి, కిరీటాలు పొందుకోవాలని మేము కూడా మీతో పాటు పొందుకోవడానికి మేము ఆశపడుతూ మేము ఈ పనిని ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. కాబట్టి నామినల్ క్రిస్టియన్స్ లాగా ఉండకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని తీర్చిదిద్దును గాక. మధురమైనది నా యేసు ప్రేమ.